హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది. సో, ఒక లాస్ట్ వీడియో పెట్టి ఆల్మోస్ట్ నేను 1 మంత్ అయితే అయిపోతుంది. ఒక మంచి ట్రిప్ అయితే గనక వేద్దామని ప్లాన్ చేశాను. సో, ఫైనల్లీ ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, ప్రెజెంట్ మనం చల్లపల్లి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఈరోజు ఒక మంచి ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. చల్లపల్లి నుంచి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇందులో అంత పెద్ద వింతే ఉందనుకుంటున్నారు కదా! ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. సో, చల్లపల్లి నుంచి మనకి తిరుపతి వెళ్ళే ట్రైను మనకి వయా నంద్యాల మీదకైతే వెళ్తుంది. సో, మనకు అప్రాక్సిమేట్‌గా 15 అవర్స్ అయితే టైం పడుతుంది. ఇక్కడ మనం నైట్ 9:30కి ఎక్కితే, మనం అక్కడ దిగేసరికి ఆల్మోస్ట్ 12:30, 1 గంట అయితే అవుద్ది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, నల్లమల్ల ఫారెస్ట్ అందాలను చూస్తానికైతే వీలవుద్ది. యాక్చువల్‌గా మనకు ఒక ట్రైన్ అయితే ఉంది. గుంటూరు నుంచి కాచిగూడ అది. అది కూడా నంద్యాల సైడే వెళ్తుంది కదా! సేమ్ అదే రూట్‌లో ఇది కూడా వెళ్తది. బెస్ట్ ట్రైన్ అంటే బెస్ట్ ట్రైన్ అన్నమాట. యాక్చువల్‌గా నేను చెప్పింది బెస్ట్ ట్రైన్ అని చెప్పి లొకేషన్ పరంగా, స్పీడ్ పరంగా, కంఫర్ట్ పరంగా అయితే కనుక మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే, మనకి ఎమర్జెన్సీ సీటు విండో సైడ్ అయితే వచ్చింది. అది ఒక మంచి థింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి నంద్యాల, గిద్దలూరు ఈ ప్లేసెస్‌లో లొకేషన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. సో, ప్రెజెంట్ అయితే మనం మార్కాపూర్ రైల్వే స్టేషన్ దగ్గరికైతే వచ్చాము. ఎక్కడ పడితే అక్కడ రెనోవేషన్‌లు అయితే బాగా జరుగుతాయి. సో, మార్కాపురంలో మనకి 10 నిమిషాలు స్టాప్ అయితే ఉంటది. సో, నిద్ర అయితే లేదు. 10 నిమిషాల తర్వాత మనం అయితే మార్కాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అయితే క్రాస్ అయ్యి వెళ్ళిపోతున్నాము. సో, మనకి గిద్దలూరు తర్వాత నుంచి బెస్ట్ స్పాట్ అయితే ఉంటదన్నమాట. మనం ట్రావెల్ చేసిన ఈ 15 గంటల్లో ద బెస్ట్ థింగ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. ఎక్సలెంట్‌గా అయితే ఉంటది. లొకేషన్స్ అయితే మాత్రం మిస్ అయితే అవ్వద్దు. ఆల్రెడీ మనం గుంటూరు నుంచి కాచిగూడ చేసాము. నెక్స్ట్ ఇది. సో, ఇక్కడి నుంచి లొకేషన్స్ చూడండి. నెక్స్ట్ లెవెల్‌లో అయితే ఉంటాయి. ఈ లొకేషన్‌ని మినీ అరకు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే మన నల్లపల్ల ఫారెస్ట్ ఉంది కదా! దాని మిడిల్‌లో నుంచి అయితే కనుక ట్రావెల్ చేయబోతున్నాము. దట్టు మనకి ఇక్కడ బోల్డన్ని సొరంగాలు అయితే ఉంటాయి. సొరంగాల మధ్యలో నుంచి అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో, ఈ లొకేషన్స్ అయితే మాత్రం మీరైతే మిస్ అవ్వద్దు. పూర్తిగా వీడియో చివరి వరకు చూడండి. చాలా తక్కువ లెంత్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఈ సిరీస్‌లో భాగంగా. సో, ఫస్ట్ వీడియో చల్లపల్లి నుంచి మనమైతే తిరుపతి అయితే వెళ్తాము. సో, నెక్స్ట్ వీడియోలో తిరుపతి నుంచి మనం ఒక పెద్ద ప్లేస్‌కి అయితే వెళ్ళబోతున్నాము. సో, అందులో మంచి సర్ప్రైజ్‌లు అయితే దాగున్నాయి. సో, మీరైతే చూసి షాక్ అయితే అవుతారు. నాకైతే బాగా నచ్చింది. అక్కడి నుంచి వచ్చే 4 వీడియోస్ చాలా అంటే చాలా బాగుంటాయి. సో, మీరైతే మిస్ కాకూడదంటే ముందులో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే వచ్చేస్తదన్నమాట నోటిఫికేషన్ కింద. సో, కొంతసేపు మనం ఈ ట్రైన్ గురించి మాట్లాడుకుంటే, ఈ ట్రైన్ పేరు తిరుపతి ఎక్స్‌ప్రెస్. ఇది మనకి ఓన్లీ వెడ్నెస్‌డే మాత్రమే ఉంటది. ఈ ట్రైన్ మనకి వెడ్నెస్‌డే నైట్ 9:30కి అయితే బయలుదేరుద్ది. తర్వాత రోజు మార్నింగ్ 12:30 అయితే తిరుపతి రీచ్ అయిపోతాము. దీనికి గాను సో, మనం వెళ్ళే డిస్టెన్స్ ఆల్మోస్ట్ 730 కిలోమీటర్లు. సో, ఈ ట్రైన్ మనకి ఏ స్టేషన్స్ కవర్ చేసుద్దంటే, చల్లపల్లి తర్వాత నల్గొండ, మిర్యాలగూడ తర్వాత డైరెక్ట్‌గా మార్కాపురం, గిద్దలూరు, నంద్యాల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప. సో, ఇయన్నీ దాటుకుని రేణిగుంట, తిరుపతి. సో, మనకు ఆల్మోస్ట్ ఎన్ని గంటలు పట్టిద్దంటే 15 గంటల టైం అయితే పట్టుద్దన్నమాట. యాక్చువల్‌గా టు బీ ఫ్రాంక్ నేనేమనుకున్నానంటే, ఈ ట్రైన్ జర్నీకి జనాలు ఎవరు ఎక్కరు అని అనుకున్నాను. ఎందుకంటే 15 గంటల ట్రైన్ జర్నీ కంటే మనకి నారాయణాద్రి, వెంకటాద్రి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఆ ట్రైన్ వదిలేసి ఈ ట్రైన్ ఎందుకు ఎక్కుతారులే ఇంత దూరం అనుకున్నాను. కానీ నా అజంప్షన్ రాంగ్ అనమాట. చాలా అంటే చాలా మంది అయితే ఎక్కారు ఈ ట్రైను. మా కంపార్ట్మెంట్‌లో మీరు చూసుకుంటే చాలా మంది అయితే ఉన్నారు. యాక్చువల్‌గా నేను చెప్దాం అనుకున్న పాయింట్, జనాలు ఎక్కువ మంది ఉంటాం కాదు. అది వీక్ డేస్‌లో ఉంటాం. వీక్ డేస్‌లో ఇంతమంది జనాలను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. ఈ ట్రైన్ మనకి చల్లపల్లిలో స్టార్ట్ అయ్యి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్ టచ్ అయ్యి, ఆంధ్రప్రదేశ్ మీదుగా రాయలసీమ టచ్ అవుద్ది.
సో ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. ట్రైన్ జర్నీ 15 గంటలు పట్టినా కానీ సో లొకేషన్స్ వల్ల ఇక్కడున్న యాక్చువల్‌గా ఈ ప్యాసింజర్ వల్ల ఎక్కువ టైం అయితే పట్టినట్టు అనిపించలేదు. ఎందుకంటే ప్యాసింజర్స్ కూడా సో మనతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారనమాట. నాకది బా నచ్చింది. ఎందుకంటే మనకి మార్నింగ్ టైమ్ ఎక్కువ సేపు ఉంటది. ఆల్మోస్ట్ 1 గంట వరకు మనం ఇదే ట్రైన్‌లో ఉంటాం గదా! సో దానివల్ల మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. సో మన ట్రైన్ స్పీడ్ చూసుకుంటే మనకి చల్లపల్లి నుంచి ఇక్కడి వరకు చూసుకుంటే ట్రైన్ 100 అయితే అసలు క్రాస్ అవ్వలేదు. నైట్ ఒక్కసాట ఎక్కడంటే మనకి కరెక్ట్‌గా మార్కాపురం దగ్గర ముందైతే గనుక 100 టచ్ చేసింది. దాని తర్వాత అయితే టచ్ కూడా చేయలేదు ఇంకా 100, 90, 91, 92 ఆ రేంజ్‌లోనే ఎళ్తుందనమాట ట్రైను. సో ఇందులో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటో చెప్పమంటారా? క్లైమేట్ ఎండ అస్సలు లేదు. సో వర్షాకాలం గదా! వాన పడిద్దని చాలా ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎందుకంటే ఇటు సైడు వాన పడితే లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఎందుకంటే కొండలు, సో కాలువలు అన్నీ నీట్‌గా అయితే ఉంటది. చాలా అంటే చాలా బావుంటది. బట్ నేను అనుకున్నదొకటి, జరిగిందొకటి. సో ప్రెజెంట్ అయితే మనం రేణిగుంట రైల్వే స్టేషన్ దాటి తిరుపతి అయితే వచ్చేసాము. ఇది మన సీటు. ఎమర్జెన్సీ సీట్ అయితే వచ్చింది. అందరూ దిగేసారు. నేనైతే చివర్లో ఉన్నాను. సో మనం కూడా దిగేస్తున్నాము. కరెక్ట్‌గా ఆన్ టైమ్‌కి తీసుకొచ్చేసాడు. స్లాక్ టైమ్ ఉంది గానీ సో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు తిరుపతిలో రూమ్ అయితే తీసుకోవాలి. సో నెట్‌లో అయితే సెర్చ్ చేశాను. మనకో ప్లేస్ అయితే దొరికింది. అక్కడ మనకి 24 అవర్స్‌కి 300 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు ఏసీ రూము. సో నేను ఆ రూమ్‌లో అయితే తీసుకున్నాను. ఏది డార్మెటరీ అది. సో సింగిల్‌గా వచ్చే వాళ్ళకి ఫ్రెండ్స్‌కి అయితే బాగానే కంఫర్టబుల్‌గా ఉంటది. ఇక వర్క్ అయితే స్టార్ట్ చేసేస్తాను. శుక్రవారం ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. స్టే ట్యూన్ గైస్. బై.